బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద స్వర్గీయ శ్రీ ఇందిరాగాంధీ మాజీ ప్రధాని 108వ జయంతి కార్యక్రమం గడ్డం వినోద్ వెంకటస్వామి ఎమ్మెల్యే బెల్లంపల్లి ఆదేశానుసారం మతమారి సూరిబాబు మాజీ మున్సిపల్ చైర్మన్ బెల్లంపల్లి ముచ్చర్ల ముల్లయ్య పట్టణ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కారుకూరి రామచందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకుల సమక్షంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా మహిళా లోకానికి ఒక ధైర్యం ఒక స్ఫూర్తిదాయకమని కొనియాడారు। ఈ రోజు మన బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో గౌరవనీయులు స్వర్గీయ మన భారత ప్రధాని ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గౌరవ మన ముచ్చర్ల మల్లన్న సూరన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క సంబరాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది। ఈరోజు మన ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి అనేక సేవ చేసి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి। ఏదేమైనా గ్రామాలు పట్టణాలు అన్నీ సమానంగా అభివృద్ధి చెందాలంటే ప్రతి పేదోడికి ఆర్థికంగా ముందుకు రావాలంటే ముందు బ్యాంకులను జాతీయం చేయాలనే ఒక లక్ష్యం పెట్టుకొని బ్యాంకులను జాతీయం చేసి ఆర్థికంగా అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాలి, దేశం అభివృద్ధి చెందాలని ఆర్నిచలు కృషి చేసి గరీబీ హటావో అనే నిదానంతో ఈరోజు ఈ దేశాన్ని పరిపాలించింది కాబట్టి ఈరోజు ఈ దేశం ఇంత ముందుకు పోయింది। అదే బాటలో ఈరోజు గౌరవనీయులు మన రాహుల్ గాంధీ గారు కూడా ఈరోజు చాలా కష్టపడ్డప్పటికీ కూడా ప్రతిపక్షాలు దాని అడుగడుగున ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నారు। రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇందిరాగాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ పనిచేస్తూ భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేంత వరకు కాంగ్రెస్ కార్యకర్తలు కట్టుదిట్టంగా పనిచేస్తూ ఈరోజు ఈ దేశాన్ని ముందు వరుసలో నిలబెట్టడానికి మనం రాహుల్ గాంధీ గారికి అండగా ఉండాలని కోరుకుంటూ మన ఇందిరాగాంధీ గారి ఆశయాలను కొనసాగిద్దామని గౌరవనీయులు మన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి జయంతిని పురస్కరించుకొని 108వ సంవత్సరం జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। ఇందిరాగాంధీ అంటే తెలియని వారు ఎవరు ఉండరు। ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వచ్చింది, ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఈ దేశంలో ఉప్పు మహిళగా ఈ దేశంలో మంచి ఒక నాయకురాలిగా ప్రపంచ దేశాలు కూడా ఆమెను కొనియాడారు। కాబట్టి ఇందిరాగాంధీ ఏదైతే కార్యక్రమాలు తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు రాజభరణాల రద్దు కానీ లేకపోతే ల్యాండ్ సీలింగ్ కానీ ఎన్నో కార్యక్రమాలు తీసుకొని వాటిల్లో పేద ప్రజలకు చెందాలి, పేద ప్రజలకు ఉండాలనే ఆలోచనతోటి కార్యక్రమాలు చేయడం జరిగింది। ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇందిరమ్మ పేరు మీదనే ఇండ్లు ఇవ్వడం జరిగింది, ఇందిరమ్మ పేరు మీదనే ఇండ్లు ఇవ్వడం జరిగింది। ఈనాడు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఇందిరమ్మ పేరు మీదనే ఇప్పుడు కూడా ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది। దాన్ని ఇప్పుడు మనం ఏదైతే మన నియోజకవర్గం శాసనసభ్యులు గడ్డం వినోద్ గారి ఆదేశాల మేరకు వారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ ఏదైతే మనం ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది। ఎందుకంటే చేసింది మనం చెప్పుకోలేకపోతున్నాం, వాడు చేయకుండా వాడు చెప్పుకుని పైకి వచ్చిండు। ఆ కార్యక్రమాన్ని ఈ కార్యకర్తలందరూ కూడా ఆలోచించి కార్యకర్తలు ఇప్పుడు వార్డు వైజ్గా మీటింగ్లు కానీ లేకపోతే టౌన్ మీటింగ్ అని ఏర్పాటు చేసి మనం చేస్తున్న కార్యక్రమాలు ఏంటి ప్రజలకు తెలియజేస్తట్టు చెప్పాలి తప్ప వీటిని మనం చెప్పకుండా పోతే అది మన చేయనే గారికి వస్తుంది। ఆనాడు ఇందిరాగాంధీ గారు ఏదైతే 70లో జనతా గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ ఇందిరాగాంధీ గారు ఏదైతే ఆనాడు ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన తర్వాత ఆమె పార్టీలో ఓడిపోయి తర్వాత ఇందిరా కాంగ్రెస్ అనేది పెట్టుకోవడం జరిగింది। ఆ ఇందిరా కాంగ్రెస్ పెట్టిన తర్వాత ఆనాడు పెద్దలు వెంకటస్వామి గారు ఏదైతే మన వినోద్ వివేక్ గారి తండ్రి గారు అయినటువంటి వెంకటస్వామి గారు ఆయన ఢిల్లీలో ఉన్నటువంటి 24 అక్బర్ రోడ్ ఉన్నటువంటి నివాసాన్ని ఈరోజు ఇందిరా కాంగ్రెస్ కార్యాలయానికి ఇవ్వడం జరిగింది। ఆ రోజు ఇందిరా కాంగ్రెస్ కార్యాలయం అక్కడి నుండి కార్యక్రమాలు స్టార్ట్ చేయడం జరిగింది। ఆ ఇందిరాగాంధీ గారు ఏదైతే ఎమర్జెన్సీలో మనకు తక్కువ సీట్లు వచ్చి మనం ఓడిపోయినా కూడా తర్వాత ఇందిరాగాంధీ గారు మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి 1978లో అప్పుడు ఇందిరా కాంగ్రెస్ పేరు మీద మనకి ఇక్కడ